100 రోజుల్లో పూర్తి చేసి రికార్డు సృష్టించాం. 3850 క్యూసెక్స్ల నీటిని విడుదల చేశాం. ఈ నెలలోనే చిత్తూరు జిల్లా చివరి ఆయకట్టుకు నీళ్లు ఇస్తాం. ప్రకాశం జిల్లాని కరువు నుంచి బయటపడవేసే వెలుగొండ ప్రాజెక్టుకి అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నాం. వచ్చే ఏడాది జూలై కల్లా సాగునీరిచ్చేలా పనులు ప్రారంభం చేశాం. వంశధార ప్రాజెక్టు పనులు వచ్చే ఏడాది జూన్ నాటికి పూర్తి చేసి 40,000 ఎకరాలకు నీళ్లు ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. చింతలపూడి లిఫ్ట్ ఇరిగేషన్ అనుమతులు సాధించి నిర్మాణం చేపడతాం. పోలవరం ఎడమ కాలువను వీరిని తొందరగా పూర్తి చేసి విశాఖ నగరానికి సాగునీరు పారిశ్రామిక అవసరాలు తీరుస్తాం. ఉత్తరాంధ్రకు గోదావరి నీళ్లు అందిస్తాం. రాయలసీమను సస్యశ్యామలం చేసేందుకు గోదావరి వృధా జలాల్ని పోలవరం నుంచి బనకచెర్లకు మళ్లించాలని నిర్ణయించాం. సముద్రంలోకి పోయే వృధా నీటిని వినియోగిస్తాం. ఈ ప్రాజెక్టుతో ఏ రాష్ట్ర నీటి ప్రయోజనాలకు నష్టం వాటిల్లదు. ఎవరూ అభ్యంతరం చెప్పవలసిన అవసరం లేదు. వరదలు వచ్చినప్పుడు ఎగువ రాష్ట్రాలు నీటిని విడుదల చేస్తే దిగువ రాష్ట్రంగా ఆ నష్టాలను కష్టాలను భరిస్తున్నాం. దిగువ రాష్ట్రంగా అదే వరద నీటిని వాడుకుంటామంటే అభ్యంతరాలు ఎందుకని అడుగుతున్నా. వరదను భరించాలి గాని వరద నీటితో ప్రయోజనం పొందకూడదంటే ఇది ఏ విధంగా మంచిదో ఆలోచించమని విజ్ఞప్తి చేస్తున్నా. సమగ్ర నీటి నిర్వహణతో వాటర్ సెక్యూరిటీకి అధిక ప్రాధాన్యత ఇస్తున్నాం. ప్రస్తుతం రాష్ట్రంలోని రిజర్వాయర్లు 99% నిల్వలతో జల కళను సంతరించుకున్నాయి. 785 టీఎంసీ నీళ్లు వివిధ రిజర్వాయర్లో అందుబాటులో ఉన్నాయి. భూగర్భ జలాల పెంపుకు చర్యలు తీసుకుంటున్నాం. భూమిని జలాశయంగా మార్చే ప్రయత్నాలు ఫలిస్తున్నాయి. వర్షాకాలం తర్వాత +3 3 మీటర్లు, ముందు -8 మీటర్ల కంటే తగ్గకుండా భూగర్భ జలాలు ఉండేలా నీటి నిర్వహణ చేపడుతున్నాం. సాగునీటి సంఘాలు నీటి నిర్వహణలో కీలక పాత్ర పోషిస్తున్నాయి. 6047 సాగునీటి సంఘాలు, 267 డిస్ట్రిబ్యూషన్ కమిటీలు, 58 ప్రాజెక్టు కమిటీల్ని నీటి నిర్వహణలో భాగస్వాములు చేస్తున్నాం. పల్లెలే దేశానికి పట్టుకొమ్మలన్న జాతిపిత మహాత్మా గాంధీ మాటలు మాకెప్పుడూ ఆచరణనీయం. జాతీయ గ్రామీణ ఉపాధి పథకం కింద అత్యధికంగా 5,211 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాం. గ్రామీణ ప్రాంతాల్లో 4,000 కిలోమీటర్లు సీసీ రోడ్లు, 250 కిలోమీటర్లు బీటీ రోడ్లు వేశాం. 2028 నాటికి జల్ జీవన్ మిషన్ కింద ప్రతి పల్లెకు ప్రతి గడపకు సురక్షిత తాగునీరు అందిస్తాం. గ్రామీణ పారిశుద్ధ్యం మెరుగుపరిచేందుకు పైలట్ ప్రాజెక్టు కింద 500 మ్యాజిక్ డ్రైన్స్ నిర్మాణాన్ని చేపడుతున్నాం. గత ప్రభుత్వ హయాంలో రెవెన్యూ శాఖలో అనేక అక్రమాలు జరిగాయి. నాడు ప్రజలు తమ భూములు ఆస్తులకు రక్షణ కోల్పోయారు. గత ప్రభుత్వం భూ సర్వే పేరిట ప్రతి గ్రామంలో వివాదాలు సృష్టించింది. రాష్ట్ర వ్యాప్తంగా 17,600 రెవెన్యూ సదస్సులు నిర్వహించి భూ వివాదాలను చాలా వరకు పరిష్కరించాం. 2027 డిసెంబర్ నాటికి భూముల రీసర్వే పూర్తి చేస్తాం. ప్రజల ఆస్తి పత్రాల మీద గత పాలకులు తమ ఫోటోలు వేసుకున్నారు. వాటి స్థానంలో రాజముద్రతో కొత్త పాస్ పుస్తకాలు ఇస్తున్నాం. పేదల ఇళ్ల స్థలాలపై మంత్రివర్గం పనిచేస్తా ఉంది. అభ్యంతరం లేని నివాస స్థలాలను డిసెంబర్లోగా క్రమబద్ధీకరిస్తాం. గత పాలకులు కొత్త జిల్లాలను ఏర్పాటు చేయడంలో అస్తవ్యస్తం చేశారు. ఇప్పటి వాడిని సరిదిద్దాం. ఈ విషయంలో ఎన్నికల్లో ఇచ్చిన హామీల్ని నిలబెట్టుకుంటాం. సంపద సృష్టి జరగాలంటే నాలెడ్జ్ ఎకానమీ ప్రధానం. అందుకే విద్య నైపుణ్యాలకు ప్రాధాన్యత ఇస్తున్నాం. భవిష్యత్ అవసరాలను అనుగుణంగా యువతను విద్యార్థుల్ని సిద్ధం చేస్తున్నాం. ఏపీ మోడల్ ఆఫ్ ఎడ్యుకేషన్
దేశమంతా అనుసరించేలా రాష్ట్ర విద్యా రంగాన్ని తీర్చిదిద్దుతాం. ప్రభుత్వ పాఠశాలల్లో మెరుగైన సౌకర్యాలు, అత్యున్నతమైన విద్యా ప్రమాణాలతో విద్యార్థులకు బోధన అందుతోంది. ప్రతి శనివారం నో బ్యాక్ డేగా ప్రకటించాం. 1 క్లాస్ 1 టీచర్ విధానాన్ని తెచ్చాం. స్కూళ్ల విలీనం పేరుతో తెచ్చిన జీవో 117 రద్దు చేశాం. డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన కింద విద్యార్థులకు సన్న బియ్యంతో నాణ్యమైన భోజనం పెడుతున్నాం. 953 కోట్ల ఖర్చు చేసి విద్యార్థులకి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ విద్యార్థి మిత్ర పథకం కింద యూనిఫామ్ కిట్లు ఇస్తున్నాం. విద్యార్థుల పురోగతిపై చర్చించేందుకు 2 కోట్ల మందితో మెగా పేరెంట్ టీచర్స్ మీటింగ్ నిర్వహిస్తున్నాం. ప్రతి ఏటా ఈ కార్యక్రమం కొనసాగుతుంది. ఇంటర్ విద్యా విధానంలో మార్పు తీసుకొచ్చాం. ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో ఐఐటి, నీట్ లాంటి ప్రవేశ పరీక్షలకు శిక్షణ ఇస్తున్నాం. ఫీజు రీఎంబర్స్మెంట్ బకాయిలు విడుదల చేశాం. స్కిల్ సెన్సస్ ద్వారా యువత నైపుణ్యాలను అంచనా వేస్తున్నాం. వారికి అవసరమైన నైపుణ్య శిక్షణ ఇచ్చి పరిశ్రమలకు అనుసంధానం చేస్తాం. భవిష్యత్ అవసరాలకు తగ్గట్టు పాఠ్యాంశాలు మార్పులు చేస్తున్నాం. కరికులం అప్డేట్తో పాటు స్కిల్ పెంచే కార్యక్రమాన్ని చేపట్టాం. నైపుణ్య అభివృద్ధి సంస్థ ద్వారా శిక్షణ పొందిన 74,834 మందికి ప్లేస్మెంట్లు కూడా వచ్చాయి. ప్రతి నియోజకవర్గంలో ప్రతి సంవత్సరం జాబ్ మేళా నిర్వహిస్తున్నాం. ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ అనేది మా విధానం. ప్రివెంటివ్, క్యూరేటివ్, కాస్ట్ ఎఫెక్టివ్, రియల్ టైం మానిటరింగ్ విధానాలతో ప్రజారోగ్యానికి సంజీవనిగా వైద్య శాఖను తీర్చిదిద్దాం. మేము ఆధునిక విధానాలు అనుసరిస్తున్నాం. గేట్స్ ఫౌండేషన్ భాగస్వామ్యంతో ప్రజారోగ్యం కోసం కృషి చేస్తున్నాం. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాయంతో మెరుగైన ఆరోగ్య సంరక్షణ చేపడుతున్నాం. ఎన్టీఆర్ వైద్య సేవ పథకం కింద 3,257 వ్యాధులకు ఉచితంగా చికిత్స అందిస్తున్నాం. ప్రజారోగ్యంలో డిజిటల్ నెర్వ్ సెంటర్ భవిష్యత్ తరం వైద్య సేవలకు శ్రీకారం చుట్టాం. టాటా సంస్థ భాగస్వామ్యంతో ఈ ఏడాది జూలై 3 నుంచి కుప్పంలో డిజి నెర్వ్ సెంటర్ని పనిచేస్తా ఉంది. వచ్చే 6 నెలల్లో చిత్తూరు జిల్లాలో 2 ఏళ్లలో రాష్ట్రమంతా డిజి నెర్వ్ సెంటర్ని సేవల్ని విస్తరిస్తాం. 175 నియోజకవర్గాల్లో 100 నుంచి 300 పడకల మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రుల నిర్మాణం చేపట్టాం. ప్రాథమిక సామాజిక ఆరోగ్య కేంద్రాలు బలోపేతం చేసి దీనికోసం 233 కోట్లు ఖర్చు చేస్తున్నాం. మానవత్వంతో స్పందించి సీఎం సహాయ నిధి కింద ఇప్పటి వరకు 552 కోట్ల రూపాయలు అందించాం. వైద్య రంగంలో సాంకేతికను వినియోగించడంతో పాటు వారసత్వమైన యోగాని, నేచురోపతిని ప్రజారోగ్యం కోసం ప్రోత్సహిస్తున్నాం. విశాఖ వేదికగా 3,19,000 మందితో యోగా నిర్వహించి గిన్నిస్ రికార్డు సాధించాం. మరో 21 ప్రపంచ రికార్డులు సృష్టించాం. యోగాంధ్ర కార్యక్రమాన్ని ప్రధాని ప్రశంసించారు. త్వరలోనే యోగాధ్యయన పరిషత్తు ఏర్పాటు చేస్తున్నాం. రాష్ట్రానికి గ్రోత్ ఇంజన్లుగా నగరాలు, పట్టణ ప్రాంతాలను అభివృద్ధి చేస్తున్నాం. జనాభా అవసరాలకు అనుగుణంగా పట్టణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాలను కల్పిస్తున్నాం. భవన నిర్మాణాలకు అనుమతులు సులభతరం చేశాం. 100 గజాల్లోపు స్థలాల్లో ఎటువంటి బిల్డింగ్ ప్లాన్ లేకుండా ఇంటిని నిర్మించుకునే అవకాశాన్ని కల్పించాం.